1893లో మొదటిసారిగా ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనే సైంటిస్టు కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ని వివరించాడు. సో ఆయన సిద్ధాంతాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వెర్నర్ సిద్ధాంతం ప్రకారము మెటల్ అనేది రెండు రకాల వ్యాలెన్సీలను కలిగి ఉంటాయి. అవి ప్రైమరీ వ్యాలెన్సీ మరియు సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది లోహాల యొక్క ఆక్సిడేషన్ స్టేట్కి సమానంగా ఉంటాయి. ఇవి నెగిటివ్ అయాన్స్ని కలిగి ఉంటాయి. అయనైజబుల్ అంటే కోఆర్డినేషన్ కంపౌండ్స్లో బ్రాకెట్కి అవుట్ సైడ్లో ఉండే అయనైజేషన్ స్పియర్లో ఉండే అయాన్స్ని ప్రైమరీ వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేస్తారు. కోఆర్డినేషన్ స్పియర్లో ఉండే లిగాండ్ల సంఖ్యనే సెకండరీ వ్యాలెన్సీ అని అంటారు. దీన్నే కోఆర్డినేషన్ నెంబర్ అని కూడా అని అంటారు. యూజువల్గా ఇవి న్యూట్రల్ మాలిక్యూల్స్ లేదా నెగిటివ్ అయాన్స్ని కలిగి ఉంటాయి. నాన్ అయనైజబుల్. వెర్నర్ సిద్ధాంతాన్ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. కంపౌండ్ నేమ్ హెక్సా అమైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇక్కడ కంపౌండ్ యొక్క ప్రైమరీ వ్యాలెన్సీ 3. ఎలా అంటే బ్రాకెట్కి అవుట్ సైడ్లో 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్లోరైడ్ అయాన్స్ యొక్క నెంబర్ని ప్రైమరీ వ్యాలెన్సీ అని అంటారు. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ ఎన్నైతే లిగాండ్స్ అనేవి ఈ కంపౌండ్లో ఉన్నాయో అదే సెకండరీ వ్యాలెన్సీ. దాన్నే కోఆర్డినేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో ఇక్కడ 6 అమైన్స్ ఉన్నాయి కాబట్టి సెకండరీ వ్యాలెన్సీ 6. సో ఈ విధంగా ఏ కంపౌండ్ ఇచ్చినా దాని యొక్క ప్రైమరీ మరియు సెకండరీ వ్యాలెన్సీని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ కంపౌండ్ని చూడండి. ఈ కంపౌండ్ యొక్క ప్రైమరీ మరియు సెకండరీ వ్యాలెన్సీని చెప్పండి. 2 క్లోరైడ్ అయాన్స్ అనేవి బ్రాకెట్కి అవుట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి దాని ప్రైమరీ వ్యాలెన్సీ వచ్చేసి 2. నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ లిగాండ్స్ అనేవి ఈ కంపౌండ్లో ఉన్నాయి. 5 అమైన్, 1 క్లోరైడ్ అనేది ఉంది. సో 5 + 1 వచ్చేసి 6 లిగాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ 6 లిగాండ్సే సెకండరీ వ్యాలెన్సీ. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ప్రైమరీ వ్యాలెన్సీ అనేది మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని తెలియజేస్తుంది. సెకండరీ వ్యాలెన్సీ అనేది మెటల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ని తెలియజేస్తుంది. మీకు మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలవాలంటే అయనైజేషన్ స్పియర్లో ఉండే నెంబర్ని ఆక్సిడేషన్ నెంబర్, మెటల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ కావాలి అంటే ఎన్ని లిగాండ్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయో అది కోఆర్డినేషన్ నెంబర్. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ వ్యాలెన్సీ అయనీకరణమైనది? ఏ వ్యాలెన్సీ అయనీకరణమైనది? ప్రైమరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ మీన్స్ బ్రాకెట్కి అవుట్ సైడ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వ్యాలెన్సీ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుందని అంటే సెకండరీ వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ లిగాండ్స్. ఎన్ని లిగాండ్స్ అనేవి ఉన్నాయో ఆ లిగాండ్స్ యొక్క నెంబర్ బేస్ చేసుకొని కంపౌండ్ యొక్క స్ట్రక్చర్ అనేది డిసైడ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, సెకండరీ వ్యాలెన్సీ దేన్ని తెలియజేస్తుంది? సెకండరీ వ్యాలెన్సీ కోఆర్డినేషన్, మెటల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ని తెలియజేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, ఏ అయాన్లు ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తాయంటే జనరల్గా నెగిటివ్ అయాన్స్ అనేవి ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తాయి. ఎగ్జాంపుల్ క్లోరైడ్, నైట్రేట్. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ సమ్మేళనంలో ఈ కంపౌండ్లో ఎన్ని మోల్స్ AgCl అనేది ప్రిసిపిటేట్ అవుతుంది? సో ఈ కంపౌండ్లో ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత? 3. ఎందుకు? 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 క్లోరైడ్ అయాన్స్ మాత్రమే అయనైజ్ చెందుతాయి కాబట్టి 3 మోల్స్ AgCl అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సమ్మేళనంలో ఎన్ని మోల్స్లో AgCl ఏర్పడుతుంది? చెప్పండి, ఎన్ని మోల్స్ AgCl ఏర్పడుతుంది? నెంబర్ ఆఫ్ క్లోరైడ్ మీన్స్ 2 ఉంది కాబట్టి 2 మోల్స్లో AgCl అనేది ఏర్పడుతుంది.